నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 3 నెలలు అయితే కావస్తుంది. ఇక మొత్తానికి చాలా పనులను ముందటి వేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ముఖ్యంగా కులగణనకు సంబంధించినటువంటి తీర్మానం ఇప్పటికే అసెంబ్లీ వేదికగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి ఇప్పటికే ప్రవేశపెట్టినటువంటి పరిస్థితి. ఇక దానికి సంబంధించినటువంటి ఒక కార్యాచరణ మాత్రం రూపొందిస్తున్నారు. ఇక చాలామంది ఇటు కులగణన విషయంలో అసలు ఏం జరిగితే బాగుంటుంది అనేటువంటి దాన్ని దాదాపు 3 దశాబ్దాలుగా 2 దశాబ్దాలుగా ఉద్యమాలలో ఉంటున్నటువంటి వాళ్ళు, ముఖ్యంగా కులగణన వలన ఎలాంటి ఉపయోగం ఉంటుందో తెలిసినటువంటి వాళ్ళు అయితే కొన్ని ప్రతిపాదనలు అయితే పెడుతున్నారు ప్రభుత్వం ముందు. దానిలో ముఖ్యంగా అన్ని సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. మనతో పాటుగా ఎస్డిఎఫ్ స్టేట్ చైర్మన్ మురళీ సార్ కూడా ఉన్నారు. సార్ నమస్తే. మీరు ఇప్పుడు తీసుకున్నటువంటి ఈ యొక్క నినాదం ఏదైతే ఉందో దాదాపు 2 దశాబ్దాల కింద నుంచి ఈ నినాదం కొనసాగుతూనే వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014లో అప్పటి టీఆర్ఎస్ పార్టీ కూడా ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టింది, సమగ్ర కుటుంబ సర్వే అని. ఇప్పుడు వీళ్ళు కూడా ఒక కార్యక్రమం తీసుకోబోతున్నామని అసెంబ్లీలో తీర్మానం అయితే పెట్టారు. ఈ తీర్మానాన్ని ఎట్లా చూస్తారు? ఈ తీర్మానం ముందరికి పోతుంది అనేటువంటి ఆశ ఉందా అండి? అంటే మనము కేసీఆర్ గారి పరిపాలన చూసాము. ఆయన చాలా విషయాలని మేనిఫెస్టోలో పెట్టి వాగ్దానం చేసి పబ్లిక్ మీటింగ్లలో చేసిన వాగ్దానాలను కూడా ఆయన తూచ్ అని చెప్పేసి ఇంప్లిమెంట్ చేయకుండా వెళ్ళిపోయినటువంటి సందర్భం మనకు చాలా కనబడినాయి. 1 కాదు 2 కాదు, కొన్ని వందల అబద్ధాలు ఆడిండు. ఆయన చేస్తారని చెప్పి చేయలేదు. అప్పుడు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వే కూడా ఊరికే అది ఒక ఎమోషనల్గా ఒక ఆట ఆడుకున్నాడు అంతే. అంటే వచ్చిన దాన్ని పండగ వాతావరణంలో క్రియేట్ చేసి సో ప్రజలందరినీ సంతోషపెట్టడానికి, పాపం ఇక్కడ దుబాయ్ నుంచి వచ్చినప్పుడు, అమెరికా నుంచి వచ్చిండ్రు, ఆస్ట్రేలియా నుంచి వచ్చిండ్రు పార్టిసిపేట్ చేయడానికి సమగ్ర కుటుంబ సర్వే అని, ఎందుకంటే మా తెలంగాణ దాంట్లో. కానీ ఆ సర్వేని ఏ ఒక్క అంశానికి కూడా ఉపయోగించలేదండి మహానుభావుడు కేసీఆర్ గారు. అంటే అంత దుర్మార్గం అన్నమాట. అంటే సర్వే ఉత్తనే చేస్తామా, ఒకప్పుడు కూడా ఒక 5-6 కోట్లు ఖర్చు పెట్టి ఉంటాం కదా. అయినా ఎంతమంది ఇన్వాల్వ్ అయినారు అందులో, లక్షల మంది వాలంటీర్సు, టీచర్లు, ఎంప్లాయీసు, ప్రజలు అంతా ఇన్వాల్వ్ అయ్యి చేస్తే దాన్ని వాడుకోకుండా చెత్తబుట్టలు వేయడం అనేది తప్పు కదా. అది చాలా. సో అది ఒక అంశం. అయితే ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ అంటే మనం జాగ్రత్తగా చూసినట్లయితే అంటే ఇప్పుడు మనకి గ్యారంటీ అనే ఒక పదం పెట్టారు కాంగ్రెస్ వాళ్ళు. సో ఆ గ్యారంటీలని పాపం వాళ్ళకు ఉన్నటువంటి సామర్థ్యం మేరకి, వనరుల మేరకి మాత్రము చాలా ఫాస్ట్గా డిస్కషన్ అయితే అవుతున్నాయి. అంటే మనము ఆ గవర్నమెంట్ చూసాం కాబట్టి, కేసీఆర్ గవర్నమెంట్ చూసాం కాబట్టి చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా. సో అట్లాగే ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇంతకుముందు కేసీఆర్ గారు ఏ అంశం మీద కూడా ఒక మేధావులతోనో లేకపోతే ఒక సివిల్ సొసైటీస్తోనో పౌర సంఘాలతోనో పెట్టిన పాపాన పోలే మనం చూసాం కదా. ఒక మీటింగ్ పెట్టి వాళ్ళతో చర్చ పెట్టిండే పైన. బట్ ఇప్పుడు కులగణన మీద కూడా ఇప్పుడు గవర్నమెంటు మొన్న పొన్నం ప్రభాకర్ గారు, అట్లాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు, సో మా అందరితో కూర్చొని మీటింగ్ పెట్టి సో ఏం చేస్తే బాగుంటుంది అనే దాని మీద, అట్లా బీహార్లో ఎట్లా చేశారు అనేది తెలుసుకొని, మమ్మల్ని అడిగి తెలుసుకొని, సో ఏం చేస్తే బాగుంటుంది అనేది మమ్మల్ని తెలుసుకొని, సో ఒక 2 గంటల డిస్కషన్ అయింది. సో ఇట్స్ అ గుడ్ థింగ్ కదా అట్లా జరగడం అనేది. అంటే మన పాత గవర్నమెంట్కి ఇప్పటికి పోల్చుకుంటాం మనము. సో డెఫినెట్గా కూడా వీళ్ళు కులగణన చేస్తున్నారు. సో అన్ని కులాలను కూడా గణన చేస్తున్నారు. సో అన్ని అంశాల మీద కూడా సర్వే చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా సో దీనికి సంబంధించి 2-3 సార్లు కూడా ఆయన చెప్పడం జరిగింది. సో కమ్యూనిటీస్ అందరికీ కూడా, తెలంగాణ సమాజాన్ని మొత్తానికి అందరికీ ఉపయోగపడేటట్లుగా మనం చేయాలి అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కూడా సో నేనున్నప్పుడు కూడా చెప్పడం జరిగింది 2-3 విషయాలు. ఎలాంటి విషయాలను మీరు అక్కడ ఉన్నటువంటి మంత్రుల ముందు పెట్టడం జరిగింది, అధికారుల ముందు పెట్టడం జరిగింది? ముఖ్యంగా ఏమేమి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏ అంశాలను ప్రధానంగా ముందుకు తీసుకోబోతున్నారు ముఖ్యంగా కులగణన విషయంలో? అంటే మేము దీనికి సంబంధించి బీసీ ప్రొఫెసర్స్, నేను, కొంతమంది అందరం కలిసి జస్టిస్ చంద్రకుమార్ గారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ప్రొఫెసర్ తిరుమల గారు, డాక్టర్ పృథ్వీరాజ్, చాలామంది కూర్చొని అసలు ఏమి కవర్ చేయాలి దీంట్లో అనేది మేము కొన్ని అంశాలు ఐడెంటిఫై చేసాము. 40 అంశాలు ఐడెంటిఫై చేసాము. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి వనరులు అంటే ప్రతి కుటుంబానికి సంబంధించిన వనరులు పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ భూముల పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ జీవనోపాధుల పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ గొడ్డు గోదా పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ ఉద్యోగాల పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ ప్రభుత్వ ఉద్యోగాల పరిస్థితి, లేకపోతే వాళ్ళకి ఇంకా వృత్తిపరంగా చేసుకున్నటువంటి జీవనోపాధుల పరిస్థితి ఎట్లా ఉంది, వాళ్ళ చదువు పరిస్థితి ఎట్లా ఉంది, సో వాళ్ళకి సంబంధించినటువంటి కరెంటు కానీ ఇంట్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలకు సంబంధించిన అవి ఎట్లా ఉన్నవి, ఇవన్నిటిని కూడా టేకప్ చేయాలనే ఉద్దేశంతో సో ఇంట్లో పవర్, ఎలక్ట్రిసిటీ కావచ్చు, లేకపోతే గ్యాడ్జెట్స్, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కావచ్చు, టీవీలు కావచ్చు, రేడియోలు కావచ్చు, ఇవన్నీ చాలా అంశాలు. ముఖ్యంగా ఆ కుటుంబంలో ఎవరైనా సర్పంచ్ అయినరా, ఎవరైనా ఎంపీటీస్ అయినరా, ఎవరైనా జడ్పీటీస్ అయినరా, సో రాజకీయ పరంగా కూడా వారి యొక్క
స్టేటస్ ఏ రకంగా ఉంది అంటే ఇప్పటివరకు ఉదాహరణకి ఒక కులం తీసుకుంటాము, ఈ కులంలో ఇప్పటివరకు ఒక సర్పంచ్ కాదు కదా, ఒక ఎంపీస్ కాలేదు అని కొన్ని కులాలు బయటపడతాయి కదా. దానివల్ల రాజకీయంగా ఆ కులాలకు బెనిఫిట్ కావడానికి అవకాశం ఉంది. సో అట్లాగే ప్లస్ కొన్ని కులాల్లో ఒక్క గవర్నమెంట్ దిగుడు ఉండకపోవచ్చు ఇంతవరకు, అలాంటి కులాలు కూడా బయటపడతాయి ఇప్పుడు మనకి కదా. సో అట్లాగే కొన్ని వర్గాలకు సంబంధించి ఇప్పటివరకు కూడా కొన్ని రకాల పదవులు అనుభవించలేదు, ఇంతవరకు ఒక్కటి కూడా రాలేదు అనేది బయటపడుతుంది. అంటే ఇలాంటివన్నీ కూడా చాలా విషయాలు. సో ఒక ఆర్థిక పరంగానే కాకుండా మనకి రాజకీయ పరంగా కావచ్చు, ఒక వనరుల పరంగా కావచ్చు, ఇలాంటి విషయాలు చాలా బయటపడతాయి అన్నమాట. అందుకని అవన్నీ కూడా వాటిని ఒక 40 అంశాల కింద గుర్తించి గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. సో ఈ అంశాలని మీరు తప్పకుండా సర్వేలో టేకప్ చేయాలని.